ఈ ప్రమాదంలో నిత్యం పూజలు చేసే వర్ణశాలతో పాటు సుమారు 50 లక్షల ఆస్తి నష్టం కూడా కలిగినట్టు తెలుస్తోంది. ఇది హిందూ ధర్మ వ్యతిరేకుల పనే అని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు కూర్మం గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. కూర్మ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని, ఆ గ్రామానికి కావాల్సిన వసతులను ఏర్పాటు చేయాలని, కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన అధికారులతో తనకు మీటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్ని ప్రమాద ఘటనపై ఐ న్యూస్ ప్రతినిధి రాము అందిస్తున్న మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. 500 ఏళ్ల మానవుడు జీవన విధానాన్ని ప్రతిబింబించేలా శ్రీకాకుళం జిల్లా కూర్మం గ్రామం అనేది తలపిస్తుంది. అయితే ఈ గ్రామంలో మనం చూసుకుంటే ఇక్కడ ఉన్న ప్రజలు కరెంటు వాడరు, టెక్నాలజీకి దూరంగా ఉంటారు. అదేవిధంగా మొబైల్ ఫోన్ కూడా వాడే పరిస్థితి కూడా లేదు. అయితే ఈ గ్రామం సంబంధించి గత 2 సంవత్సరాలుగా పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మానవుడు జీవన విధానము ఏదైనా సనాతన ధర్మాన్ని ప్రతిబింబించే ఈ యొక్క జీవన విధానానికి సంబంధించి ఇక్కడ ఒక రోజైనా సరే గడపాలి, ఈ ప్రజలతో జీవించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఇంత ప్రాముఖ్యత పొందుకున్న ఈ కూర్మం గ్రామంలో ఏదైతే ఈ గ్రామానికి సంబంధించిన ఒక వర్ణశాల ఉందో, వర్ణశాల అనేది గుర్తు తెలియని దొండగలు అయితే అగ్నికి ఆహుతి చేశారని మాత్రం ఇక్కడ ఉన్న గ్రామస్తులైతే ఆరోపిస్తున్నారు. మనం ముఖ్యంగా చూసుకోవచ్చు, ఇంత ప్రాముఖ్యత ఉంది, ఇంత సనాతన ధర్మాన్ని పోషించే ఇలాంటి గ్రామంలో వీళ్ళు జీవించే యొక్క వర్ణశాలని పూర్తిగా అగ్నికి ఆహుతి చేయడం అనేది చాలా దారుణమైన విషయం అని మాత్రము ఇక్కడ ఉన్న ప్రజలైతే చెప్తున్న పరిస్థితి ఉంది. మరి కూర్మం గ్రామంలో అసలు ఏం జరిగింది, ఎందుకు అగ్నికి ఆహుతి చేశారో వాళ్ళ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఏదైతే అగ్నికి ఆహుతైన వర్ణశాల దగ్గర మనం ఉన్నాము, పూర్తిగా మనం చూసుకోవచ్చు. ఇది సుమారుగా 500 మంది నుంచి 1000 మంది వరకు తమ తాలూకా ఏదైతే రోజు కూడా తమ పూజలకు అదేవిధంగా వివిధ కార్యక్రమాలకు ఉపయోగించే ఒక వర్ణశాలగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది ఎవరు అగ్నికి ఆహుతి చేశారనేది ఇంకా తెలియలేదు. దీనిపై ఏదైతే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చామని మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ కూర్మం గ్రామం నిర్వాహకులు ఈ సనాతన ధర్మం కోసము ప్రజల్ని ఎప్పుడు అవేర్నెస్ కలిగించే వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. కూర్మం గ్రామం అంటే ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. గత 2 ఏళ్లలో చూసుకుంటే ఎక్కువ మంది టూరిస్టులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. అసలు సాక్షాత్తు ఏపీ టూరిజం వాళ్ళకి కూడా ఇక్కడ ఎంతో మంది టూరిస్టులు వచ్చి చూస్తున్నారని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగింది, పూర్తిగా ఎందుకు ఈ అగ్నికి ఆహుతి అయిన పరిస్థితి వచ్చింది, దీనిపై మీరు ఏం అనుమానం వ్యక్తం చేస్తున్నారు? మామూలుగా ఏదైనా ధర్మ కార్యాన్ని మనం నిర్వర్తించినప్పుడు అధర్మ పరులు ఎప్పుడు దాన్ని వ్యతిరేకత చేస్తూ ఉంటారు. రోజు రోజుకి ఇక్కడ ధర్మ కార్యాలు పెరుగుతున్నాయి, చాలా వేల మంది వస్తున్నారు, ఇంకా లక్షల మందికి రాబోతున్నారని వాళ్ళు చూస్తున్నారు. ఇది పెరుగుతూ ఉంది రోజు రోజుకు. ఎంతో మంది శిక్షణ పొందుతున్నారు ఆధ్యాత్మికంగా, వైదిక సంస్కృతి గురించి. సో వ్యతిరేకులు అసూయపరు పెరుగుతుంటారు. సో అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇలాంటి కార్యాలు జరుగుతుంటాయి. సో ఇది నో డౌట్ ఎవరో ఒక వ్యక్తి ఈ విధంగా చేసుంటారు. ఏది వ్యక్తి చేయకుండా ఇంత పెద్ద మంటలు, అంటే 80 ఫీట్ల హైట్ వరకు ఇది మంట మండింది. ఒక 6 నిమిషాల్లోనే దగ్ధం అయిపోయింది. వాళ్ళు పోలీసులు అంటారు దీపాలు పెట్టారు. దీపాలు మనం పూర్తిగా ఆపేస్తాం. ఒక దీపం తీసుకొని మీరు ఒక తాటి పిల్లర్కు పెట్టి చూడండి, అరగంట అయినా అది కాలేదు, గంట అయినా కాలేదు. దీన్ని ఇనుములు అంటారు వీటిని. అంటే 150 సంవత్సరాల పామ్ చెట్లు ఇవి. అది దీపం వల్ల కాలిపోయిందని ఎలా చెప్తారు? అది అంటే ఏదో అలా వాళ్ళకి ఊహాగానాలు అది. కానీ ఇంత పెద్ద మందిరం, అంటే ఇది ఒక 1200 మంది కూర్చున్న మందిరం 6 నిమిషాల్లో కాలిపోయిందంటే దీపం వల్ల అయిందంటే ఎవరు నమ్మరు. మేము 6 సంవత్సరాల నుంచి దీపాలతో ఉన్నాం. కార్తీక మాసంలో 1000 దీపాలు పెడతాం. 6 సంవత్సరాలు అవ్వంది, ఇదో ఎలా అవుతుంది? అది అంటే మనం చూసుకోవచ్చు, కూర్మం గ్రామం అంటే ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ జీవన విధానం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఈ టెక్నాలజీకి దూరంగా ఎలా ఉండాలో కూడా తెలుసుకున్న పరిస్థితి ఉంది. మీ గ్రామం సంబంధించి కూడా చాలా ప్రాముఖ్యత అంతరించుకుంది. ఈ నేపథ్యంలో అసలుకి ఈ దుశ్చర్యకి ఎవరు పాల్పడారనుకుంటున్నారు? అంటే వ్యతిరేకస్తులు ఎంతో మంది ఉంటారు. ఇప్పుడు మేము టెక్నాలజీ కూడా వ్యతిరేకంగా మాట్లాడతాం. అలాంటి వాళ్ళు కూడా నచ్చం మేము. ఇప్పుడు మేము ప్రభుత్వానికి కూడా కొన్నిసార్లు మార్గదర్శకం ఇస్తూ ఉంటాం. వాళ్ళకు కూడా నచ్చకపోవచ్చు. ఎందుకంటే ధర్మాన్ని మాట్లాడతాం, వీళ్ళు వాళ్ళని కాదు. సో అధర్మపరులు ఎంతో మంది ఉంటారు. అధర్మపరులు అందరూ ఇలాంటి కార్యం పాల్పడని చెప్పొచ్చు. మనం వీళ్ళు వాళ్ళని మనం చెప్పలేము, ఎవరిని మనం చూడలే కాబట్టి. సో మరి ఫిర్యాదు చేశాము, దర్యాప్తు జరుపుతున్నారు. ఇన్వెస్టిగేషన్ దొరికితే మనకు అర్థమవుతుంది. చెప్పండి, మీరు హరికృష్ణ, అసలు ఎంతవరకు ఆస్తి నష్టం కలిగిందని అనుకుంటున్నారు మీరు? కనీసం ఒక 60-70 లక్షల వరకు నష్టం జరిగి ఉండొచ్చు. అంటే పుస్తకాలు మీరు చూడొచ్చు, ఇక్కడ బుక్ స్టాల్ ఉండే భగవద్గీతాలు, భాగవతం పుస్తకాలు ఇవన్నీ కూడా కాలిపోయినాయి. మళ్ళీ అది వ్యాసాసనం,
మందిరము అంతా కూడా చాలా నష్టం అయిందన్నమాట. మా గురుగారు ఒక విగ్రహం, ప్రభుపాద వారి విగ్రహం, ఇస్కాన్ సంస్థాపకాచార్య ప్రభుపాద వారి విగ్రహం కూడా కాలిపోయింది. సో ఈ విధంగా చాలా చాలా లాస్ అయిందనమాట. కనీసం ఒక 60-70 లక్షల వరకు లాస్ అయి ఉంటుంది మనకి. గతంలో కూడా కోర్మాం గ్రామం సంబంధించి ఇక్కడున్న భూములకు సంబంధించి కొన్ని తగాదాలు కోర్టుల్లోనూ, అదే కలెక్టర్, అదేవిధంగా ఎస్టీ కమిషన్ దృష్టి కూడా వెళ్ళేవి. ఈ నేపథ్యంలో ఈ చర్యకు సంబంధించి అలాంటి అనుమానాలు ఏమైనా మీకు ఉన్నామనుకున్నారు? అవి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ విధంగా జరిగేది కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఆ యాంగిల్లో కూడా పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు చేశారు, ఎవరు చేశారు అనేసి అది ఇన్వెస్టిగేషన్ తర్వాతనే మనం ఏమైనా కన్ఫర్మ్ చేయగలుగుతాం అనమాట. జనరల్గా ఈ కోర్మం గ్రామం సంబంధించి అసలు మీ దినచర్యలు ఏంటి? ఇక్కడ మీరు ఏది బోధిస్తారు? అసలుకి ఏంటి ఈ కోర్మం గ్రామం తాలూకా కాన్సెప్ట్ ఏంటి? ఏది ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ గ్రామం ద్వారా మీరు? సో కూర్మ గ్రామంలో మా ప్రతిరోజు పొద్దున్న 4:30కి మంగళారతి అవుతుంది. ఇక్కడే మందిరంలో జరిగేది మంగళారతి. తర్వాత అందరు భగవంతుడు ఒక నామం జపం చేస్తాము, హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తాము. తర్వాత ఇక్కడ మెయిన్గా మా ఒక లైఫ్ స్టైల్ అనేది భగవద్గీత, భాగవతం బేసిస్ మీద మనం జీవిస్తున్నాం అనమాట. అంటే మనుష్య జన్మ మనకు వచ్చింది ముఖ్యంగా మనకి భగవంతుడికి ఉన్న సంబంధం గురించి తెలుసుకొని ఆ సంబంధంలో జీవించడానికి మనకి మనుష్య జన్మ వచ్చింది. సో దానికోసమే ఉపయోగిస్తూ మన ఒక జీవితాన్ని ఇక్కడ కూర్మగ్రామంలో మనం జీవిస్తున్నాం అనమాట. ఆ విధంగా మనం ఎవరు, భగవంతుడు ఎవరు, మనకి భగవంతుడి సంబంధం ఏంటి, భగవంతుడిని సేవ చేస్తేనే మనం ఆనందంగా ఉండగలుగుతాం అని ఈ యొక్క విషయాన్ని మనం ప్రచారం చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూడొచ్చు, బయట ప్రపంచంలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఎంజాయ్ చేయడానికి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, రెస్టారెంట్స్ ఉన్నాయి. బట్ జనాలు హ్యాపీగా లేరు, జనాలు సాటిస్ఫైడ్గా లేరు. అంటే ఏదో మిస్సింగ్ ఉందన్నమాట. ఆ మిస్సింగ్ పాయింట్ ఏంటంటే భగవంతుడు ఒక సేవ అనమాట, భగవంతుడితో ఒక సంబంధం అనమాట. ఆ భగవంతుడి సంబంధం లేకున్నా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆనందంగా ఉండడానికి అది సంభవం కాదనమాట. ఒక చేప ఏ విధంగా నీళ్ళలో ఉండకుండా ఎన్ని సౌకర్యాలు భోగించినా అది ఆనందంగా ఉండలేదో, అదేవిధంగా ప్రతి ఒక్క జీవి భగవంతుడు ఒక అంశం. సో భగవంతుడు సేవ చేయకుండా, భగవంతుడు ఒక సంబంధం లేకుండా మీరు ఎన్ని ప్రయత్నం, ఎంత డబ్బులు సంపాదించినా, ఎంత ఆస్తి పెట్టుకున్నా కూడా మనం ఆనందంగా ఉండలేము అని చూపించడానికి ఇక్కడ మనం సరళమైన జీవనం, ఉన్నతమైన చింతనం, సిద్ధాంతంని పాటిస్తూ ఇక్కడ మనం చేస్తున్నాం అనమాట. అదే మనం ఇక్కడ ప్రచారం కూడా చేస్తున్నాం అనమాట. సో జనాలు కూడా అర్థమవుతుంది వాళ్ళు ఏ విధంగా వాళ్ళు సిటీలో జీవిస్తున్నారు, ఏ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ నడుస్తుందో, ఏ విధంగా ఇప్పుడు స్ట్రెస్ఫుల్ జాబ్స్ ఉన్నాయో. సో ఇలాంటి ఒక జీవనం ఎక్కువ రోజులు నడవదు అనమాట. ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ ఎక్కువ రోజులు జనాల్ని హ్యాపీనెస్ ఇవ్వదు అనమాట. సో అందుకే ఈ కూర్మగ్రామం వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. చాలా మంది ప్రతి వారం ఆదివారం కనీసం ఒక 500 మంది ఇక్కడ విజిట్ చేస్తారు. ప్రతిరోజు కూడా ఒక 100 మంది కనీసం వస్తుంటారు ఇక్కడ చూడడానికి, ఇక్కడ పుస్తకాలు తీసుకోవడానికి, ఇక్కడ ఏదైతే మేము సూచనలు ఇస్తున్నామో అది వినడానికి వస్తుంటారు అనమాట. సో ఇలాంటి ప్లేస్లో ఈ సంఘటన జరగడం అది చాలా చాలా అన్ఫార్చునేట్ అనమాట. అంటే హిందూ వ్యతిరేకులు ఈ కార్యక్రమంకి చేశారనుకోవచ్చా మనం? ధర్మానికి ఎవరైతే విరుద్ధంగా ఉన్నారు, ఈ విధంగా జరగకూడదు, ఈ విధంగా ప్రచారం జరగకూడదు, వీళ్ళని ఏదో విధంగా నష్టం చేయాలి, ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకేం లాభం అవ్వలేదు, బట్ ఏదో విధంగా వీళ్ళని కొంచెం వెనకాలకి పుష్ చేయాలని ఆ విధంగా వాళ్ళు చేశారని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వాలు కూడా సనాతన ధర్మం ముందుకు తీసుకెళ్లాలని సనాతన ధర్మం కోసం పెద్ద ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఎంత ఘోరం జరిగింది, సుమారు 50 లక్షల వరకు ఆస్తి నష్టం, అంతేకాకుండా ఎంతో విలువైన పుస్తకాలు కూడా దగ్ధం అయ్యేవి. ఇంత చర్య జరిగిన సరే ఎవరైనా అధికారులు కానీ పొలిటీషియన్స్ కానీ ఇక్కడికి వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? వచ్చారు. నిన్న సిఐ గారు, ఏఎస్పీ గారు, ఎస్ఐ గారు వచ్చారు. మళ్ళీ మన బీజేపీ జిల్లా అధ్యక్షుడు తేజస్వరరావు గారు వచ్చారు. బజరంగ్ దళ్, విహెచ్పి వాళ్ళ లీడర్స్ వచ్చారు. సో వాళ్ళందరూ సపోర్టివ్గా ఉన్నారు. సో పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళు చాలా సరిగా చెప్పారనమాట, మీరు సరిగా ఇన్వెస్టిగేషన్ చేయండి దీన్ని. ఏఎస్పీ గారు కూడా చెప్పారు. నిన్న క్లూస్ టీం వచ్చింది, ఫోరెన్సిక్ టీం వచ్చింది, శాంపిల్స్ తీసుకెళ్లారు. సో ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాతనే మనం చెప్పగలుగుతాం అసలు ఏంది అనేది. అంటే మనం చూసుకోవచ్చు, ఈ మత విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్ళని ఎవరు కూడా ప్రోత్సహించకూడదు. అలాంటిది ఇలా హిందూ దేశంలో ఒక హిందూ దేవాలయాలపై ఈ విధంగా దాడిని అసలు ఏ విధంగా చూడవచ్చు అసలు మనం? ఇప్పుడు మన ముస్లిమ్స్ ఎప్పుడైతే పరిపాలించే వాళ్ళు ఈ విధంగా మందిరాల మీద అటాక్స్ జరిగేవి, ఈ విధంగా నష్టం జరిగేది, ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా జరుగుతుందంటే కలియుగం అనమాట. కలియుగ ఒక కలి ప్రభావం ఇది. సో దీనికి ప్రభుత్వం అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలన్నమాట. వాళ్ళు ధర్మంని రక్షించాలన్నమాట. ఏ విధంగా రామచంద్రుడు, భగవంతుడు, మళ్ళీ కృష్ణుడు ఏ విధంగా వాళ్ళు ధర్మాన్ని రక్షించారు, ప్రజల్ని రక్షించారు, ఆ విధంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా ఆ విధంగా
ఉండాలన్నమాట, రాజర్షులుగా ఉండాలన్నమాట. వాళ్ళు ప్రజల్ని ఏ విధంగా హాని జరగకుండా, ధర్మంని ఏ విధంగా హాని జరగకుండా వాళ్ళు ధర్మంని రక్షించాలన్నమాట. సో యాక్చువల్లీ రాజు మీద ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళ మీద చాలా పెద్ద బాధ్యత ఉందన్నమాట ఈ విషయంలో. సో వాళ్ళు దీని గురించి ఆలోచించాలి యాక్చువల్గా. సో ఈ ధర్మంని మనం నష్టం అవుతూ వదిలేసామనుకోండి, అప్పుడు ఏం మిగులుతుంది అని చెప్పండి? మన ఒక భారతీయ సంస్కృతి ఇది, మన ఒక భారతీయ కల్చర్ ఇది. అదే పోతే మన ఒక దేశం ఒక ఐడెంటిటీ పోతుందన్నమాట. సో భారతదేశం అనేది అది ఏదో కొత్త రాష్ట్రము లేకుంటే అలా కాదనమాట. ఇది ఎన్నో వేలాది సంవత్సరాల నుంచి ఉన్న సంస్కృతి అనమాట, ఇది కల్చర్ అనమాట ఇది. సో మహాభారతము, రామాయణం లాంటి గ్రంథాలు ఇక్కడి నుంచి వచ్చాయన్నమాట. సో దాన్ని మనం కాపాడాలి. ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మనం దాన్ని కాపాడాలి, ఆ కల్చర్ని కాపాడాలన్నమాట. ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే భారతీయ సంస్కృతిని నాశనం చేయడానికి ఈ యొక్క దుండగులు పూనుకుని చెప్తున్నాం. మనం ఇక్కడ చూడొచ్చు పూర్తిగా భగవద్గీత, రామాయణం ఇలాంటి ఎన్నో కావ్యాలు ఇక్కడ పూర్తిగా అగ్నికి హౌత్ అయిపోయిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు పూర్తిగా ఏదైతే ఈ యొక్క కోర్మం గ్రామంలో ఇది చాలా ముఖ్యమైన ప్లేస్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిత్యం కూడా ఇక్కడ పూజలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా వందల మంది భక్తులు ఈ వివిధ ప్రదేశాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ వర్ణశాలకు సంబంధించి ఏదైతే పోలీసులు అయితే ఏదైతే దీపాల వల్ల ఇది కాలిపోయేవని ప్రాథమిక విచారణలో చెప్తున్నప్పుడు కూడా దీపాలు నిత్యం మేము పెడుతుంటాం, వందల కొద్ది దీపాలు పెడుతుంటాం, ఎప్పుడు అలా జరగంది, ఇప్పుడు ఎందుకు అసలు జరిగిందని మాత్రం వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పుడు కూడా ఇలాంటి చర్యలు ఎవరు పాల్పడినా సరే పూర్తిగా శిక్షించాలని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా మనం చూసుకోవచ్చు ఏదైతే మండపాలు ఉన్నావో ఈ మండపాల దగ్గరే పూజలు కూడా జరుగుతున్న పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు మనం పూర్తిగా కాలి బూడిదైపోయిన ఈ వస్తువులని, ఈ హుండీలను కూడా మనం చూడొచ్చు. పూర్తిగా ఐరన్ బీరువాలు కూడా ఎలా కాలిపోయావో మనం చూడొచ్చు. పూర్తిగా ఎప్పటికీ కూడా మంటలు మండుతూనే ఉన్నాయంటే అసలు ఏ స్థాయిలో ఈ అగ్ని ప్రమాదం జరిగిందో మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రమాదం కాదు, ఎవరో కావాలని చేశారు. కోర్మం గ్రామం వచ్చే పర్యాటకులు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ చూసుకోవచ్చు మొత్తం ఈ కోర్మం గ్రామం సంబంధించిన ఏదైతే వర్ణశాల ఉందో పూర్తిగా అగ్నికి హావుత అయిపోయింది. ఇక్కడ ప్రజలు కూడా చాలా బాధపడుతున్న పరిస్థితి, మీరు కూడా రెగ్యులర్గా వస్తున్న పరిస్థితి, అసలు ఏమనిపిస్తుంది దీనిపై? ఇది మేము అసలు తట్టుకోలేకపోతున్నాం అండి. మాకు తెలిసిన వెంటనే ఆగలేకపోయాము. ఇదండి మేము గత 6 సంవత్సరాలుగా ఆశ్రమం స్టార్ట్ అయిన నుంచి మేము ఇక్కడికి వస్తున్నాం, కుటుంబంతో వస్తాం. ప్రతి ఆదివారం ప్రోగ్రామ్స్ జరుగుతాయి, కృష్ణాష్టమి కూడా వేలాది మంది ఇక్కడ జరుగుతుంది. మేము వచ్చి సేవ చేస్తూ ఉంటాము. అది దీనివల్ల మేమేంటంటే పూర్తిగా నేనే కాదు మా కుటుంబమే మారింది. అలాగే మాలాంటి ఎన్నో కుటుంబాలు మారాయి. మా ఊరు కూడా వచ్చి ప్రోగ్రామ్స్ చేశారు, సాయంత్రం రెగ్యులర్గా వస్తుంటారు. అలాంటిది ఇంకా కొన్ని లక్షలాది మంది ఇది ఒక మోడల్ మాకు. ఇక్కడికి రాగానే ఒక మైండ్ రిలీఫ్. అంటే కొన్ని కుటుంబాలకి ఇది ఏంటంటే కంప్లీట్ చేంజింగ్, మన లైఫ్ స్టైల్ని మేము కూడా మార్చుకున్నాం. మేమే ఉదాహరణ. ప్రభుత్వాలు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? ఇది ఖచ్చితంగా తీసుకోవాలి సార్, ఖచ్చితంగా తీసుకోవాలి. మేమైతే తట్టుకోలేము, దీన్ని చూసి తట్టుకోలేకపోతే నాకు ఎంతో బాధ అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక మేము మారాం. అలాంటి నాలాంటి లక్షలాది మంది మారాలనే మా కోరిక. అది ఎందుకు సేవ చేస్తూ ఉంటాం, మా మిస్సెస్, నేను, మా పాప వచ్చి సర్వీస్ చేస్తూ ఉంటాం ప్రతి వారం. అలాంటిది ఇంత పెద్ద నష్టం అంటే చాలా కష్టం. ఇప్పుడు ఓన్లీ షెడ్ కంటే ఎక్కువ మెటీరియల్ నష్టం అయిపోయింది. మనం చూసుకోవచ్చు ఏదైతే ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చాలా బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిత్యం కూడా ఈ యొక్క సనాతన ధర్మం, అదేదైతే సరళమైన జీవితం, ఉన్నత చింతని అనుభవించడానికి చాలా మంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘోరం జరగడం కూడా వీళ్ళు తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఇట్లా ఈ విధంగా చర్యలు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు కూడా అనాది నుంచి కూడా ఇట్లాంటి ఎన్నో దుష్కార్యాలు చాలా మంది చేస్తున్నారు. ఎందుకు కూర్మ గ్రామంలో రోజు వేల మంది వస్తున్నారు. వాళ్ళకి ఏదైతే మేము బోధిస్తున్నామో ప్రతి వ్యక్తి కూడా ఒక భగవద్గీత పట్టుకొని వెళ్తున్నాడు అనమాట. ప్రతి వ్యక్తి రామాయణం గురించి తెలుసుకుంటున్నాడు, సదాచారం, వాళ్ళ పిల్లల్ని ఎట్లా పెంచాలి, ధర్మం ఎలా ప్రచారం చేయాలని అందరికీ ఇన్స్పిరేషన్ ఒక కూర్మ గ్రామం ఉందన్నమాట. ఇంత ఇన్స్పిరేషన్ ఇస్తున్న ఈ కూర్మ గ్రామం చాలా మందికి కూడా నచ్చట్లేదు. ఎందుకంటే ఇది ఇనిషియల్గా మీరు చూడొచ్చు, జస్ట్ ఇక్కడ ఏ ఇల్లు లేవు అసలు, మొత్తం ఇదంతా జస్ట్ ఒక అడవి అన్నమాట. అలాంటిది ఇప్పుడు ఒక రూపం తీసుకుంది. అది కూడా ఇక్కడ సాధువులు ఉంటున్నారు. తర్వాత ఇక్కడ గృహస్థులు ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళు పూర్వం భగవంతుడు ఇచ్చిన జీవన విధానం ఆచరిస్తూ ఆధునికం ఏది ఉపయోగించకుండా సరళంగా జీవిస్తూ, ఇంత సరళంగా జీవించడము, మళ్ళీ ఇక్కడ ఎలాంటి గొడవలు లేకుండా 2 మంది కలిసి ఉండడం. ఇప్పుడు మామూలుగా ఒక చిన్న కుటుంబంలోనే 4 ఫైట్ చేస్తుంటారు. ఇన్ని కుటుంబాలు కలిసి ప్రశాంతంగా జీవించడం కూడా ఎవరికి నచ్చట్లేదు. మళ్ళీ వీళ్ళ దగ్గర మేము ఇక్కడ కరెంటు ఏది యూజ్ చేయట్లేదు, అయినా కూడా ఎందుకు ఇంత హ్యాపీగా ఉంటున్నారు? ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు 100లో 10 మంది సాధారణంగా ఇలాంటి ధర్మ కార్యాలకు ఇష్టపడచ్చు. కానీ కలియుగం కాబట్టి 90% వాళ్ళకు నచ్చందే ఉంటుంది. కాబట్టి పూర్వం ఎలా అంటే చాణక్యుడు చెప్పేవారు అనమాట, ఎప్పుడైతే రాజు
ధర్మాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాడో అప్పుడు ఇలాంటి ప్రజలు ఎవరైతే నెగటివ్ పీపుల్ ఉంటారో వాళ్ళు బయటపడతారనమాట. అందుకే ఇప్పుడు ధర్మం ప్రచారం చేయడం మా బాధ్యత, కానీ ఇలాంటి ధర్మాన్ని రక్షించుకునే బాధ్యత మాత్రం రాజుదే. ఆ రాజు వచ్చేసి క్లియర్ గా అసలు ఐడెంటిఫై చేయాలి ప్రాబ్లం ఏంటి, అలాంటి వారిని ఏర్పడేయాలన్నమాట. అంటే మనం చూసుకోవచ్చు హరే కృష్ణ, ఇప్పుడు ప్రతిరోజు కూడా వందల కొద్ది భక్తులు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇంత దుశ్చర్యకు పాల్పడిన దుండగులకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి మద్దతు మీకు దొరుకుతుంది? ప్రజల నుంచి అంటే ఇప్పుడు సాధారణంగా మాకు ఎవరైతే విజిటర్స్ వస్తుంటారో నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఎందరో మంది విజిటర్స్ వచ్చి చూసిపోతున్నారు. స్వామి అసలు మేము ఇట్లా జరగలేదు, అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇవన్నీ వీడియోస్ చాలా మంది మా వీడియోస్ చూసారండి. ఇక్కడ ఏదైతే పైన మంట అంటుకుందో 6 నిమిషాల్లో అక్కడి వరకు పూర్తిగా ఒక్కసారి అంటుకోవడము, అది 125-60 ఈ ప్లేస్ ని ఒక్కసారి కాలిపోవడం అంటే అది ఏదో చిన్న దీపం. కొందరు అంటున్నారు దీపాలు మీరు వాడతారు కదా అని. మామూలుగా ఒక దీపం చూడండి, ఇది 100 సంవత్సరాల తాటిదూలం అండి. ఇది అట్లా ఒక 10 minutes లోనే అంటుకోదండి. ఇప్పుడు ఏదన్నా మామూలుగా ఇప్పుడు మన బట్టలు ఇది కాలాలన్నా 10 నిమిషాలు పడుతుంది. ఇంత పెద్ద మొత్తం 10 minutes లో ఎట్లా కాలిపోతుందండి? అది కూడా మీరు ఇక్కడ జస్ట్ ఇది చూడండి, ఇది గ్లాస్, ఈ గ్లాస్ చూడండి, ఇది పూర్తిగా మెల్ట్ అయిపోయింది. ఈ స్థాయిలో కాలడం అనేది మామూలు విషయం కాదనమాట. ఎవరైతే పూర్తిగా మా మీద వ్యతిరేకత ఉంటే చూడు, వాళ్ళ వ్యతిరేకత కనిపిస్తుంది అనమాట ఈ వీటిలలో. అందుకనే మేము ఈ విధంగా చెప్తున్నాం. ఎందుకు చెప్పడము బయటికి అని అనుకున్నాం. చుట్టుపక్కల కొంతమంది వచ్చి అగ్ని అంటించారని అనుకుంటున్నారు మీరు, ఒకరు చేసే పనిలాగా అనిపించట్లేదా మీరు చెప్పిన బట్టి చూసుకుంటే? ఖచ్చితంగా ఎవరో వాళ్ళ సొంత ప్రోత్సాహంతో వాలంటీర్ గానే ఇది ఇలా నాశనం చేయాలన్న ప్లాన్ తోటే ఇది చేశారు. మీ మీద అంత కోపం పగ ఎవరికి ఉందంట? కేవలం ధర్మ ప్రచారము క్లీన్ గా ఎలాంటి మచ్చ లేకుండా ప్రచారం చేస్తున్నాం. స్వార్థం లేకుండా వచ్చిన ప్రతి వ్యక్తి 100 మందికి భోజనం పెడుతున్నాం, 500 మందికి భోజనం పెడుతున్నాం, 10,000 మందికి భోజనం పెడుతున్నాం. ఎట్లా వీళ్ళు చేస్తున్నారు? ఇది ఇంకొకటి, కరెంట్ ఏ టెక్నాలజీ వాడకుండా కూడా వీళ్ళు ఇంత హ్యాపీగా ఎట్లా చేస్తున్నారు. మూడోది, ప్రతి ఒక్కరు భగవద్గీత, రామాయణం, వ్యాస మహర్షి ప్రతి గ్రంథం తీసుకెళ్తున్నారు. అంటే పూర్వకాలం ఎలా ధర్మం ఉండేదో వీళ్ళు మళ్ళీ అలా తీసుకొస్తున్నారు. అది కూడా నచ్చకండి. ఇదే కార్పొరేట్ కంపెనీలు నచ్చట్లేదా, ఇక్కడ ఉన్న అన్ని మతస్థులు నచ్చట్లేదా, ఎవరైనా నచ్చట్లేదా అంటారు మీరు చేసే పనులు? అది స్పెసిఫిక్ గా మేము చెప్పలేము. ఎందుకంటే ఏ మతపరానికి దేనికి సంబంధించింది ఒకటి మేము స్పెసిఫిక్ గా చెప్పము. రెండోది, అధర్మవర్తులు ఏ మతంలోనైనా ఎందులో ఉన్నా కూడా దాని గురించి డిస్కషన్ కాదు ఇక్కడ. సాధారణంగా మీరు ఇప్పుడు చూడండి, హిరణ్యకశిపుడి సమయంలో చూడండి, దుర్యోధనుడు ఉన్న సమయంలో చూడండి, ఇంకా పూర్వం వెళ్ళండి శ్రీరామచంద్ర, అప్పుడు కూడా ధర్మానికి ఎప్పుడు వ్యతిరేకత అనేది వస్తుంటుంది. ఇప్పుడు కూడా ఇది వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే ఇక్కడ ప్రచారం చాలా క్లియర్ గా జరుగుతుంది, స్పష్టంగా ధర్మబద్ధంగా జరుగుతుంది కాబట్టి వస్తుందండి, అంతే. ఇక్కడ మా దగ్గర ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం యథావిధిగా నడిచేది. కానీ ఈ ప్రచారం ఎలా వెళ్తుందంటే స్లోగా, పాజిటివ్గా, ధర్మబద్ధంగా ఇంకా రోజు పెరుగుతూనే ఉంది. కానీ మేము ప్రజలందరినీ కూడా, ఇంకా ఇక్కడ ఉన్న లీడర్స్, పొలిటికల్ పెద్దవాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఒక్కసారి వచ్చి చూడండి. ఇక్కడ మేము ధర్మానికి హాని కలుగుతున్నప్పుడు మీరు వచ్చి సహాయం చేయడం మాకు చాలా అవసరము. రెండోది, ఫైనాన్షియల్ గా కూడా చాలా మంది అంటున్నారు అనమాట, మీరు ఫెన్సింగ్ పెట్టుకోవచ్చు కదా అంటే. యాక్చువల్గా చాలా వరకు ఈ ల్యాండ్స్ అన్ని పర్చేస్ చేసి ఇక్కడి వరకే ఫండ్స్ పెట్టడమే చాలా పెద్దది. అందరినీ ప్రపంచం మొత్తం విరాళం అడిగి ఈ ఫండ్స్ రన్ అవుతున్నాయి అనమాట. ఇంకా ఇవన్నీ చేయాలంటే కూడా ప్రభుత్వం వస్తేనే, ఇప్పుడు చిన్న మంటని ఆర్చడానికి ఒక జగ్ వాటర్ సరిపోతుంది, కానీ మొత్తం ఒక అడవి ఆర్చాలి అంటే పూర్తిగా వర్షమే పడాలి. అలానే ఇంత పెద్ద సంస్థ రన్ కావాలి అంటే మా వల్ల ఒక వర్క్ అవుతుంది. కానీ ప్రభుత్వము ఇలాంటి వాళ్ళ చేయూతనిస్తేనే ఇవన్నీ రేపు పొద్దున ఫెన్సింగ్ చేయడం, దీనికి ప్రొటెక్షన్ చేయడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో అందరికి ప్రజలు, పెద్దవాళ్ళు, పొలిటికల్ లీడర్స్ అందరూ ఎలాంటి న్యాయం కావాలి మీకు ఈ విషయంలో? రానున్న రోజుల్లో ఇంకలాంటి చర్యలు పాల్పడకుండా ఉండాలంటే ఎలాంటి రక్షణ కావాలి? ఒకటి, పెద్దవాళ్ళు వచ్చి అప్పుడప్పుడు ఇక్కడ జరిగే కార్యక్రమాలు అప్పుడప్పుడన్నా జస్ట్ విజిట్ చేయాలి ఒకటి. రెండోది, మేము ఏదైతే బోధిస్తున్నాం మా ఫిలాసఫీ ఏంటో కొందరన్నా అర్థం చేసుకోవాలి. అంటే ఓకే వీళ్ళు చేస్తున్నారు కూర్మగ్రం, ఏదో వాళ్ళదేదో వాళ్ళు చేసుకుంటారు, ఇలా కాకుండా అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అది కొందరు అర్థం చేసుకోవాలి, దాని ఉద్దేశం ఏంటి. మూడోది, ఆర్థికంగా ఇలాంటి గ్రామాలు ఎదగాలంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇదన్నీ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఒక పూర్వము ఎలా ఉందో అంటే ఒక 500 years 200 years బ్యాక్ కి వెళ్ళడం, ఎస్టాబ్లిష్ చేయడం అంటే ఖర్చుతోటి కూడింది. చాలా మంది ఏమనుకుంటున్నారు, సింపుల్ లివింగ్ అంటే ఖర్చు ఉండదని కాదు, కానీ అవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలంటే, ఉదాహరణకి ఇప్పుడు ఈ తాటి దూలాలు ఉన్నాయి, ఇంక కన్స్ట్రక్షన్ ఇప్పుడు చేసే వాళ్ళు లేరు, మేము బయట నుంచి తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేయించుకుంటున్నాం, వాళ్ళకి పేమెంట్ చేయాలి అంటే ఇట్లా ప్రతిదీ కూడా ఖర్చుతోటి కూడింది. కాబట్టి ఫైనాన్షియల్ గా కానీ ధార్మికంగా కానీ మాకు అందరూ హెల్ప్ చేయాల్సిందేనండి.
ఇది మనం చూసుకోవచ్చు. కోర్మం గ్రామం సంబంధించి కూడా వీళ్ళు చూసుకుంటే పూర్తిగా వీళ్ళకి సంబంధించిన ఆహారం నుంచి కట్టుకునే బట్టల వరకు వీళ్ళే సమకూర్చుకుంటారు. అంతేకాకుండా సేంద్రియ వ్యవసాయం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కాకుండా వచ్చే ప్రజలకు సంబంధించి భగవద్గీత రామాయణం సంబంధించి క్షుణ్ణంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రజలు ఏదైతే సరళమైన జీవితాన్ని ఉన్నత చింతన చూసే విధంగా వీళ్ళ జీవన సిద్ధాంతం అనేది ఉంటుందని చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా మనం చూసుకోవచ్చు, మన చేతిలో ఉన్న ఐరన్ లైట్స్ సైతం ఇంతగా అగ్నికి హావుతయ్యేవంటే ఎవరో కావాలని దుండగులు చేశారని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ కోర్మం గ్రామానికి సంబంధించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా టూరిస్టులు కూడా తాకిడి ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఈ యొక్క కోర్మం గ్రామంలో జీవన విధానం మీద కూడా ఎంతో మంది ఆకర్షితులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కావాలనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరో చేపట్టారని మనం చెప్తున్నారు. అయితే ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం. దీనికి సంబంధించి పోలీసులు కూడా సమగ్ర విచారణ జరిపిస్తున్నారు. దీనిపై దోషులపై శిక్షించాలని మాత్రం కోరుకున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఈ యొక్క కోర్మం గ్రామానికి సంబంధించి రక్షణ కూడా కల్పించాలని మాత్రం ఇక్కడ ఉన్న ప్రజలైతే కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వావట్ స్టూడియో.